జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుపై చాలా నమ్మకంతో ఉన్నారు. టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడిగా ఏపీలో అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నిర్వహించిన అనేక సర్వేల్లో ఈ విషయం తేలిందని, సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, కాస్త జాగ్రత్తగా వ్యవహారం చేస్తే తమ గెలుపునకు తిరుగు ఉండదని పవన్ లెక్కలు వేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే జనసేనకు గట్టిపట్టు ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో పాటు జనసేనకు గట్టి పట్టు ఉండటంతో ఈ జిల్లాలో తమ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పవన్ బలంగా నమ్ముతున్నారు. దీనిలో భాగంగానే 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో మకాం వేసి పరిస్థితిని పవన్ అంచనా వేయనున్నారు. కాకినాడలో ఈ మేరకు పవన్ బస చేయబోతున్నారు. ఈ నెల 28న కాకినాడకు పవన్ చేరుకుంటారు. 28, 29, 30 తేదీలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు ఎక్కువ స్థానాలు దక్కుతాయనే అంచనాతో టీడీపీతో పొత్తులో భాగంగా ఈ జిల్లాలోని ఎక్కువ సీట్లు పవన్ ఆశిస్తున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు అందరినీ సమన్వయం చేసుకుని టీడీపీ, జనసేన విజయానికి ఏం చేయాలనే దానిపైన వ్యూహ రచన చేయనున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందు నుంచే ఈ జిల్లాల్లో తమకు తిరుగు లేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన ముగిసిన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరితో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ ఇదే విధంగా పార్టీ కీలక నాయకులతో సమావేశాలు నిర్వహించాలని, టీడీపీ, జనసేన పొత్తు ఆవశ్యకతను గురించి పార్టీ కార్యకర్తలకు అర్థమయ్యేలా చెప్పి క్షేత్రస్థాయిలో ప్రజాబలం పెంచుకునేందుకు ఏం చేయాలనే దానిపైన పవన్ దిశానిర్దేశం చేయనున్నట్లు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.